ఇలాంటి టైంలో మా మమ్మీ గనక నా తోడుగా లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? నేనేమైపోయేదాన్ని? నెల క్రితం మా మమ్మీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు నేను ఎంత ఏడ్చినా అనేది నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నా ఏడుపు ఆ దేవుడికి చేరుకున్నది. ఆ దేవుడు ఆలకించిండు అనిపిస్తుంది. మా మమ్మీ కూడా ఇలా కొంచెమైనా కోలుకోకుండా అలాగే బాధపడుతూ ఉంటే నా పరిస్థితి అయితే దారుణం ఉండేది. ఒక రోజు చెర్రీ బాబు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిండు అంటే చూసి వెళ్దామని వచ్చింది మా మమ్మీ. ఇంకప్పటికే నేను ఈ సమస్యలతో బాధపడుతున్నా. అలా ఉన్న నన్ను వదిలేసి మా మమ్మీ అయితే అసలు పోలేదు. ఇంకో 2 రోజుల వరకు మంచిగా అయితే కావచ్చు, ఇంకో 4 రోజుల వరకు మంచిగా అయితే కావచ్చు, నా పనులు నేను చేసుకుంటా కావచ్చు అని చూస్తుంది. నా పనులు నేను చేసుకోవడం ముచ్చట పక్కన పెడితే అటొక్కరు ఇటొక్కరు పట్టుకొని బయటికి తీసుకెళ్లే పరిస్థితికి చేరుకున్నా నేను. అప్పటిదాకా రేపు వెళ్ళాలి, అప్పటికి వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నది మా మమ్మీ. ఇంతలోనే సడన్ గా నాకు ఇలా అయ్యేసరికి పాపం మా టెన్షన్ కి మా మమ్మీకి కూడా జ్వరం వచ్చింది మళ్ళీ. నిన్న ఇవాళనైతే ఓపిక లేకపోయినా సోను బాబుని స్కూల్ కి పంపించాలి, నాకు టైం కి ఫుడ్ పెట్టాలి అని ఆరాటంతో మాత్రమే లేచి పనులు చేస్తుంది. ఇంకా పొద్దున్నే చూసిండ్రు కదా, నాకైతే జైల్లో ఖైదీకి పెట్టినట్టు టైం టు టైం ఇవన్నీ రకాలు పెడుతుండ్రు. ఇవన్నీ తినాలంటే నాతో అస్సలు కాదు. ఈ పొద్దున్నే ఈ బాయిల్డ్ ఎగ్ తినుడు, ఈ ఫ్రూట్స్ తినుడు అంటే నాతో అస్సలు అయితే లేదు. అవి మింగుతుంటే నాకైతే మందు తిన్నట్టే అనిపిస్తుంది. ఆ టాబ్లెట్స్ అయినా గొంతులో పడేసి నీ వాటర్ తాగుతున్నా గానీ ఇవి తినాలంటే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ బాయిల్డ్ ఎగ్ తినాలంటే నాకు అస్సలు నచ్చది. గత 5-6 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడే విరక్తి వచ్చింది. అప్పటి నుండి నా ప్రాణం పోయినా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఈ బాయిల్డ్ ఎగ్ మాత్రం అస్సలు తినా. కానీ ఇప్పుడు మాత్రం తప్పట్లేదు. మా వాళ్ళందరూ తిట్టి మరి తినిపిస్తుర్రు. నేను ఇవన్నీ తింటూ ఉంటే నాకు 4 దిక్కుల నలుగురు నిల్చున్నారు. మా సోను బాబు ఒక దిక్కు, మా ఆయన ఒక దిక్కు, మా మమ్మ ఒక దిక్కు. నాకైతే పొద్దుగా లేవ్వంగానే ఇంత అన్నం కూర ఉంటే మంచిగా హ్యాపీగా కడుపు నిండా తింటా నేను. ఇప్పుడు ఈ తిండి తినాలంటే నాకైతే మస్తు కోపం వస్తుంది. నా ముందు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నా అన్నం కూర మీదకి తప్ప నా ప్రాణం ఇంకెక్కడికి పోదు. ఛానల్ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి కష్టమైన ఇష్టంగా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నా. ఇప్పటికే మన ఛానల్లో నా హెల్త్ అప్డేట్ గురించి పోస్ట్ చేసిన లాంగ్ వీడియోని అందరూ వాచ్ చేయండి. దానివల్ల మీరు నాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు. దాని నుండి వచ్చే రెవెన్యూ అనేది నా హాస్పిటల్ ఖర్చులకు అవుతుంది. నిర్మోహమాటంగా చెప్తున్నా, ఇంకా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా.